సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము ఎక్కడ ఉంది, ఎప్పుడు వచ్చును? దేవుని యొక్క రాజ్యము ఎక్కడ ఉన్నది, ఎప్పుడు వచ్చును? ఇది ఈరోజు మన యొక్క అంశము, సబ్జెక్ట్. హల్లెలూయా. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు, ఆయన శిష్యులు ఏ విధంగా దాన్ని గుర్తించారు, ఈ కాలపు ప్రవక్త ఏం చెప్పాడు, వాటిని మనం కొద్ది నిమిషాలు లేఖనాల్లో నుంచి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమేమి దాచితివో ఈ దీన దాసునికి, దాచగనే దారబోసితివి. ఏమేమి చేసితివో నీ చాతి నీచునికి, నీ చేతిలో చేరదీసితివి. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సంపదల ఘనిదేవుడా, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సంపదల ఘనిదేవుడా, యేసయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఏమేమి దాచితివో ఈ దీన దాసునికి, దాచగనే దారబోసితివి. ఏమేమి చేసితివో నీ చాతి నీచునికి, నీ చేతిలో చేరదీసితివి. నిత్య జీవం, నిత్యానందం, నీతి వస్త్రం, నీ సింహాసనం. నిత్య జీవం, నిత్యానందం, నీతి వస్త్రం, నీ సింహాసనం. నీ జనులకు నీవు దాచిన నీ రాజ్యం నిత్యత్వం. నీ జనులకు నీవు దాచిన నీ రాజ్యం నిత్యత్వం. యేసయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఏమేమి దాచితివో ఈ దీన దాసునికి, దాచగనే దారబోసితివి. ఏమేమి చేసితివో నీ చాతి నీచునికి, నీ చేతిలో చేరదీసితివి. కలువరి చేసి సిలువను మోసి, కరుణను చూపి పాపం తీసి, పాడదాం. కలువరి చేసి సిలువను మోసి, కరుణను చూపి పాపం తీసి, నీ జనులకు నీవు చేసిన బలియాగం విమోచనం. నీ జనులకు నీవు చేసిన బలియాగం విమోచనం. పాడదాం అందరూ కలిసి. యేసయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఏమేమి దాచితివో ఈ దీన దాసునికి, దాచగనే దారబోసితివి. ఏమేమి చేసితివో నీ చాతి నీచునికి, నీ చేతిలో చేరదీసితివి. సర్వము నెరిగిన సర్వాధిక, పాడాలి. సర్వ సంపద ఘనిదేవుడా, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సంపదల ఘనిదేవుడా, యేసయ్యా నా యేసయ్యా,
నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే ఆదివారం లార్డ్ సప్పర్ ఉంటుంది. అందరూ కూడా చక్కగా దైవికంగా మరి సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మీకు ఆహ్వానం తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే తిమోతి గారి యొక్క రెండవ అల్లుడు జైపాల్ రెడ్డి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరారు. కనుక హార్ట్లో కొంచెం ప్రాబ్లం ఉండి హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రార్థన చేయండి. ఆయన ఆరోగ్యం కొరకు, హార్ట్ ప్రాబ్లం నుంచి దేవుడు విడిపించాలని, స్వస్థపరచాలని ప్రార్థన చేయండి. రాత్రి ప్రార్థన చేసాం సంఘం అంతా కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, మరి వాక్యంలోకి వెళదాం. మరి శనివారం రాత్రి వచ్చేటటువంటి వారికి అద్భుతమైనటువంటి ఆఫర్లు పెడతా ఉన్నాం. మంచి సబ్జెక్ట్ వింటా ఉన్నారు వాళ్ళు. చెప్పేస్తున్నారు వాళ్ళకి, ఆదివారం వచ్చిన వాళ్ళకి చెప్పకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శనివారం రాత్రి మరి అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకుంటున్నారు వీళ్ళు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. మంచిగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చాలామంది నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా మీరు ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నేను చాలా మెచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ పాస్టర్ గారు చెప్పేది ఆయన కాదు, ఆయనలో నుండి దేవుడే మాట్లాడుతున్నాడు అని ఒక నమ్మకంతో ఏం చేస్తారంటే, మీలో చాలామంది నేను గమనిస్తూ ఉంటాను. అంటే అందరూ చేయలేరు అనుకోండి. కొంతమంది నేను గమనించినప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని తగినట్టుగా వాళ్ళ యొక్క ఆహార నియమాలు కానివ్వండి, వాళ్ళ వస్త్రధారణ కానివ్వండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు అంటే యొక్క జీవిత విధానం కానివ్వండి, వాళ్ళని నేను గమనిస్తూ ఉన్నప్పుడు, ఓహో నేను ఈ వాక్యం పలానా రోజుని చెప్పాను కాబట్టి ఆ సహోదరి వాక్య ప్రకారం ఇలా చేస్తుంది అని దాన్ని నేను గమనిస్తూ ఉంటాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మీరు చేస్తున్నందుకు, నడుస్తున్నందుకు దేవుడు తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఇక జీవించినటువంటి వారి కొరకు నేను ఏం మాట్లాడిన అనుకోండి, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ భక్తి వాళ్ళ ఇష్టం. దాని గురించి మనం ఏమీ కామెంట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి భక్తి వారిది. కేవలం సేవకుడిగా ఇక్కడ నేను బోధించడం జరుగుతుంది తప్ప ఇట్లా చేయండి అని చెప్పి దగ్గరుండి చేయించేది ఏమీ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లారా. మరి భూమి మీద జీవించున్నటువంటి మానవులు భూ సంబంధమైనటువంటి సంగతులను గ్రహించగలుగుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించలేకపోతున్నారు. వింటున్నారా? ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు భూ సంబంధమైనటువంటి విషయాల గురించి, సంగతులను గురించి పరిశోధన చేస్తున్నారు. ఇది అలాగంట, ఇది ఇలాగంట, ఇది అలాగంట, ఇది ఇలా జరుగుతుందంట, దాని గురించి ఇలాగ అనేక రకాలైనటువంటి సంగతులను గురించి విచారిస్తున్నారు, వాటి గురించి పరిశోధన చేస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను గురించి ఈరోజు పరిశోధన చేయలేకపోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి గొప్ప సైంటిస్టులు ఉన్నారు. పేతురు ఒక గొప్ప సైంటిస్టు. ఆయన ఏమి చదువుకోపోయినా ఆయన గొప్ప సైంటిస్టు, ఆత్మ సంబంధమైనటువంటి సైంటిస్ట్ ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జరగనయ్యున్నటువంటి సంగతులు ఏంటో ముందుగానే గ్రహించి మనకు వాటిని వివరించినటువంటి వ్యక్తి పేతురు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంచభూతములు మెక్కడమైనటువంటి వేండ్రముతో లయమైపోబోతున్నాయని చెప్పి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. ఏలుముద్ర కూడా సరిగ్గా వేయటం రాని పేతురు గారు. ఆయనే గొప్ప సైంటిస్ట్ అయి ఉన్నాడు. ఆయన కంటే గొప్ప సైంటిస్ట్ ప్రపంచంలో ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళు పరిశోధనలు చేసి ఈ భూమి త్వరలో కాలిపోబోతుంది కనుక మనం గ్రహాల్లోకి వెళ్ళి దాక్కోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు గ్రహాల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. చంద్రగ్రహం, ఇంకేమున్నాయి కదా గ్రహాలు. అయ్యి బాబు, సూర్యగ్రహం అంటున్నారు. ఎవరో చచ్చిపోతారు సూర్యగ్రహంలోకి వెళ్తే. నీకేమైనా ఉందా? కనీసం ఏమీ కూడా మిగలటం కాదు, అసలు కనపడదు.
సూర్యగ్రహణం మీద ఉంటావా? ఆ, చంద్రగ్రహం ఇలాగ కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల మీదకి వెళ్ళిపోయి నివాసం ఉండాలి అని చెప్పేటటువంటి ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు ఈ భూ సంబంధమైనటువంటి శాస్త్రవేత్తలు. హల్లెలూయా. అయితే పిల్లరా, ఈ పేతురు గారు చెప్పినటువంటి మాటను మీరు గమనించినప్పుడు చూడండి, నిజంగా అసలు మీరు ఏ గ్రహంలోకి వెళ్ళినా ఆ గ్రహాలు కూడా ఉండవు. ఏ గ్రహాలు ఉండవు, అన్ని గ్రహాలు కూడా కాలిపోతాయి. కాబట్టి మీరు ఆ గ్రహం మీద ఉందాం, ఈ గ్రహం మీద ఉందామని మీరు ఏ గ్రహం మీదకి వెళ్ళినా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగాక. శాస్త్రం ఏదో ఉంది, ఏదో అంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా శనిగ్రహం తప్పలేదంట. కాబట్టి అసలు గ్రహం మనకి దేవుడే. అందుకే అంటాడు, యెహోవా నామమే బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరుగెత్తుకెళ్ళి సురక్షితమైనటువంటి స్థలం ఏదైనా ఉందంటే యెహోవా నామమే. అది ఎప్పుడో పాత నిబంధనలోనే చెప్పాడు. కానీ ఈరోజు ఉన్నటువంటి వ్యక్తులకి, క్రైస్తవులకి, చాలామందికి కూడా ఆ నామం ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైనటువంటి ఒక సంగతి చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూద్దాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన తన సంఘానికి లేదా తన శిష్యులకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, అయితే మిమ్మలను అనాథలుగా నేను విడిచిపెట్టను. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. మీరు అనాథలు కాదు. తండ్రి నామమున పంపబోనటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఒక ఆయన వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు? నేను చెప్పినవే, జాగ్రత్తగా వినండి, నేను చెప్పిన సంగతులే ఆయన వచ్చి మీకు జ్ఞాపకం చేస్తాడు. అంతేగాని వేరే సంగతులు కాదు. హల్లెలూయా. నేను ఏ సంగతులని చెప్పాను అంటాడు. చూడండి, దేవునికి స్తోత్రం. మీరు దాన్ని బాగా గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వాక్యంలో కూడా ఉంటుంది ఆ మాట. అపోస్తుల కార్యముల గ్రంథం కాదు, అక్కడ అది 8వ వాక్యంలో ఉంటుంది చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక. కాదు, ఏ సంగతులను మీకు 4వ వాక్యం అనుకుంటా చూడండి. అది ఎన్ని 4 3 4వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన వారిని కలుసుకొని, అంటే మరణించి తిరిగి లేచి వారిని కలుసుకున్నాడు. అది మరణించి తిరిగి లేచి ఆయన వారిని కలుసుకున్నాడు. కలుసుకుని ఏమంటున్నాడంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడు చెప్తాడు మీకు. ఏం చెప్తాడు? నేను ఏం చెప్పానో దాన్నే జ్ఞాపకం చేస్తాడు, దాన్నే మీకు వివరిస్తాడు. అంతే తప్ప వేరే ఏది కాదు. ఈ విషయాలు చాలామంది క్రైస్తవులకి ఈరోజు అర్థం కాక వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు. యేసు చెప్పింది వేరు అనుకుంటున్నారు, పరిశుద్ధాత్ముడు చెప్పింది వేరు అనుకుంటున్నారు, శిష్యులు చెప్పింది వేరు అనుకుంటున్నారు. మేము యేసు ప్రభు మాటే వింటాం తప్ప పేతురు గారి మాట మేము వినమంటున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఇప్పుడు సబ్జెక్టు నేను చెప్పి జాగ్రత్తగా వినండి. యేసు చెప్పిన మాటే వింటాం తప్ప పేతురు గారు చెప్పిన మాట మేము వినమంటున్నారు. మరి యేసు ఏం చెప్పారు? నేను చెప్పినవే
పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మీ మధ్యలోకి వచ్చి ఆయనే మీకు వాటిని జ్ఞాపకం చేస్తాడు. అంతే తప్ప వేరే కొత్త సంగతులు కాదు, వేరే ఏవో మీకు కొత్తగా ఏమి బోధించాడు ఆయన వచ్చి. నేనేం బోధించానో, నేనేమి చెప్పానో అవే మీకు జ్ఞాపకం చేస్తాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 28:19 ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు. ఆయన ఏం చెప్పాడు? యేసు క్రీస్తు ప్రభువారు అదే చెప్పాడు అక్కడ. ఈ మాటను పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా వచ్చి జ్ఞాపకం చేశాడు. ఎక్కడ? అపోస్తుల కార్యం 2:38. అపోస్తుల కార్యం గ్రంథం 2:38 జ్ఞాపకం చేశాడు. వాటిని గుర్తు చేశాడు. యేసు ప్రభు దేని చెప్పాడో దానినే ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడిగా వచ్చి దాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ నామం ఏంటో బయలుపరిచాడు. అందుకే మళ్ళీ మీరు యోహాను 14:26 మళ్ళీ వెళ్ళండి. ఆదరణకర్త అనగా అదిగో చూడండి, తండ్రి నా నామమున పంపబోవు. చూసారా, అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అంటే ఏంటేంటో అని వీళ్ళు భ్రమపడతారు, ఏంటేంటో అనుకుంటారు వీళ్ళు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మను పంపించి ఆ నామమేంటో బయలుపరిచినట్లుగా ప్రభు భూమి మీద ఉండగా ఏం చెప్పాడో దానినే జ్ఞాపకం చేశాడు తప్ప పేతురు గారు సొంత భాష్యం చెప్పలేదు. బగ్గేశ్వరంలో ఉన్న పాస్టర్ ఎలీషా సొంత భాష్యం చెప్పలేదు. యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు సొంత భాష్యం అంట మంది. వాళ్ళ వ్యూస్ కోసము, డబ్బు కోసము సేవ చేస్తూ ఇతరులను కించపరుస్తూ ఇది అబద్ధ బోధ అని చెప్పి యూట్యూబ్లో టాలెంట్ చూపించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ సత్యాన్ని తీసుకొచ్చాడు బయటికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చివరి కాలం. అందుకే అన్నాడు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే కొందరే మిగులుతారు. ఇప్పుడు ఈ అంత్యకాల వర్తమానంలో కూడా కొందరే మిగులుతారు ఆఖరి వరకు. పిలవడానికి అందరూ పిలిచారు, బరే వచ్చారు అందరూ, కానీ అందరూ ఉండరు. ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. ఈ మొక్కలో చాలా ఎందుకు యూట్యూబ్లో అలా వస్తుందంటే దీని నుండి తొలగిపోవడానికి అపవాది ఏం చేస్తాడంటే యూట్యూబ్, యు అంటే నీ కొరకు ఏర్పాటు చేసిన గొట్టం. యూట్యూబ్ అంటే నీ కొరకు, యు అంటే నీవు, నీ కొరకు ఏర్పాటు చేసిన ట్యూబ్ అంటే గొట్టం. ఇంక అందులో పడ్డవా ఇంక అంతే సంగతులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయబడినటువంటి మానవ రాజ్యాలన్నీ కూడా త్వరలో కూలిపోబోతున్నాయి. త్వరలోనే కూలిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసయ్య తన రాజ్యాన్ని స్థాపించి 1000 ఏండ్ల రాజ్య పరిపాలన జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆ రాజ్యానికి అంతముండదు. నీతిగల రాజ్యం అది. ఓ అన్యాయమో అక్రమమో లేనటువంటి రాజ్యం అది. హల్లెలూయా. ఆ రాజ్య పౌరునిగా సిద్ధపడాలంటే దేవుడు మారు మనసు పొందమని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వాక్యము. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. ఎవరికి మారు మనసు? మనుషులుగా, జంతువులుగా? మరి అది వదిలేశారే, చూడకుండా చదివేస్తున్నారా? మారు మనసు మనుషులుగా, జంతువులుగా? అది మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ కాలమైతే అది అజ్ఞాన కాలం. దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడంట వాళ్ళని. హల్లెలూయా. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు వాళ్ళు.
కాబట్టి అప్పటికింకా కృప రాలా. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. ఆ కాలంలో చూచి చూడనట్టు వదిలేశాడు వాళ్ళని. కానీ ఇప్పుడైతే వదిలిపెట్టడం. ఇప్పుడు దేవుడు వదిలిపెట్టడండి. మారు మనసు పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కరోనాలో అనేక మంది వెళ్ళిపోయారు, కానీ ఈరోజు ఇంకా మనం ఉన్నామంటే మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లరా, అందరూ అంతటను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే మారు మనసు పొందటం అనేది కూడా ఒక ఆజ్ఞ. మారు మనసు పొందటం కూడా ఒక ఆజ్ఞగా చెప్పాడు. ఇది కూడా మీరు పాటించాలి. మారు మనసు పొందాలన్నది కూడా ఒక ఆజ్ఞ. కొంతమంది అంటారు మారు మనసే అవసరం లేదంటారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక రకరకాలైనటువంటి కార్యాలు ఉన్నాయి పిల్లరా. చాలా జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. హల్లెలూయా. ప్రభు అన్నారు, నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి. మొదట మనం వెతకవలసింది ఏం చెప్పండి? ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రభు చెప్పిన మాట ఒకసారి తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వాక్యం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. ఆమేన్. చూడండి, ఆయన నేర్పినటువంటి ప్రార్థనలో మొదటిగా ఏముందంటే పిల్లరా, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మొట్టమొదటిగా చూడండి, ఆయన నామం ఈరోజు దూషించబడతా ఉన్నది. అన్యజనుల మధ్య ఆయన నామము దూషించబడతా ఉన్నది అనేక రీతులుగా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నామము దూషింపబడకుండానట్లు మనం చేసే భక్తి విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఆయన నామానికి మహిమ కలిగే విధంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన నామము ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడాలి అని ఒకటి ప్రార్థన చేయాలి. రెండవది, ఆయన రాజ్యము రావాలి. ఆయన రాజ్యము రావాలి. ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. అసలు యాక్చువల్గా దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆదిలో దేవుడు మానవుడి చేత ఏం చేయాలనుకున్నాడంటే, ఆదికాండం 1:28లో, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. ఏలుడి అంటే అర్థమేంటి? కోసుకుని తినమనా? చెప్పాలి. వంకాయ 160 కేజీ. వంకాయలు ఎంత? కేజీ 160. ఎవరు కొనలేదు ఏంటి? అలసి వస్తున్నారా ఇంకా? ఏమ్మా కొనలేదా? వంకాయలు ఎవరు కొనలేదా? అవ్వా, నేను ఒక్కనే కొన్నానా? పావు కేజీ 40 రూపాయలు తీసుకున్నాడు నా దగ్గర. పావు కేజీ 40 తీసుకున్నాడంటే అర్థం ఏంటి? కేజీ 160ఏనా? ఇవాళ చికెన్ కూడా 160కే కొన్నాను. ఏంటి? కేజీ. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూమి మీద జంతువులను అన్నిటినీ కూడా మీరు ఏలండి. ఏలండి అంటే అర్థం ఏంటి? కోసుకుని తినమనా? పరిపాలించండి. వాటిని మనం ఏం చేయాలంట? పరిపాలించాలంట. చేశాడు, అలాగే చేశాడు. ఎవరు? ఆదాము గారు. చక్కగా ఆడుకోవాలనుకుందనుకోండి, సింహం వెళ్ళారా అని కూడా అంట. చక్కగా సింహం వస్తే, సార్ చెప్పండి సార్, కాసేపు ఉండు మనం ఆడుకుందాం. చక్కగా జూలు పట్టుకుని
అలా ఆడుకుంటూ ఆ యొక్క ఏదెను తోటలో ఆ సింహాల మధ్య, పులుల మధ్య, నాగుపాముల మధ్య మన పిల్లలకు బొమ్మలు కొనిస్తాం కదా ఆడుకుంటారని. కానీ దేవుడైతే నిజంగానే ఇచ్చాడు, ఒరిజినల్ ఇచ్చాడు. ఆ రోజు వాళ్ళు ఏలారు, రమ్మంటే వచ్చినాయి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. నోవాహు ఓడలోకి వెళ్ళే వరకు కూడా అదే పరిపాలన జరిగింది. నోవాహు ఓడలోనికి జంతువులు, మనుషులు వెళ్ళే వరకు కూడా అదే పరిపాలన జరిగింది, ఏలారు. కాబట్టే అందులోకి సింహం వెళ్ళినా, పులులు వెళ్ళినా, ఎలుగుబంట్లు వెళ్ళినా, క్రూర జంతువులు వెళ్ళినా, కింగ్ కోబ్రా వెళ్ళినా, మంబా, ప్రవక్త అంటాడు మంబా అంటది, మాంబా అనేటటువంటి విషసర్పం అంటది. అది అది కరిస్తే విత్ ఇన్ సెకండ్స్లో చనిపోతుంటే హాస్పిటల్కి వెళ్ళి టైం ఉండదు. అంత భయంకరమైనటువంటి విష సర్పాలు కూడా అందులో ఉన్నాయి ఆ రోజు. కానీ ఏ సర్పము కానీ, ఏ విష జంతువు కానీ, ఏ క్రూర జంతువు కానీ నోవాహుకు కానీ, తన బిడ్డలకు కానీ, కోడళ్ళకు కానీ ఎవరికి ఇంత హాని చేసినాయా? చేయలే. కారణం వాళ్ళు వాటిని వేలారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏర్పరచుకున్న రాజ్యం అది. అలాంటి రాజ్యం రావాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం పిలిస్తే రావాల సింహం. ఎవరో పిలవకండి అప్పుడే. మనం పిలిస్తే రావాలన్నారు కదా, నెల్లి ఆ జూలో ఉన్న సింహాన్ని పిలిచారనుకో, దేవునికి స్తోత్రం కలిగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు తన రాజ్యాన్ని రావాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ? భూమి మీద. ఏ రాజ్యాన్ని అయితే ఆయన ఆదిలో స్థాపించాలనుకున్నాడో ఆ రాజ్యం ఇంకా రాలేదు కనుక ఆయన రాజ్యము భూమి మీదకి రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 చదివాం కదా, చదివేశారు కదా అది. ఓకే, ఇప్పుడు లూకా సువార్తలకు రండి. 17వ అధ్యాయము 20-21 చదవండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని చూడండి. పరిసయ్యులు ఆయనని అడిగారంట, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే. ప్రభు ఏమన్నాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు. నీ రాజ్యం వచ్చుగాక అని ఎప్పుడైతే అన్నాడో, వీళ్ళు రోజు నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నారు. అయితే శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, నీ రాజ్యం వచ్చుగాక, నీ నామం పరిశుద్ధపరచుగాక అని ప్రార్థన చేస్తున్నారు శిష్యులు. కానీ పరిసయ్యులకి ఏమో, ఏంట్రా మాట్లాడితే వాళ్ళందరూ ఎప్పుడు నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అంటారు, అసలు ఎప్పుడు వస్తుందా అని ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే ఆయన్ని ప్రశ్న వేశారు. ఏమని? దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన ఓరు పిచ్చోళ్ళారా, దేవుని రాజ్యం అనేది ప్రత్యక్షంగా ఏమి ఊడిపడరా పైనుంచి? ఇదిగో ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా మాట మళ్ళీ అర్థం చేసుకోండి. దేవుని రాజ్యం ఇక్కడ ఉంటే, నా పీటలకి, నా చోట్ల లేగో అనవో. నా మాట అర్థమైందా? కొట్టుకోవు. దేవుని రాజ్యం ఇక్కడ ఉంటే, నిజంగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నీ పీట కనపడలేదనుకో, అక్కడ మీ అక్క దగ్గరికి వెళ్ళేమే, నా పీట లాగేసుకున్నావా, ఎక్కడిట్టావు అని అక్కడ కూడా గొడవ పడతావు. అక్కడ దేవదూతలు ఏం చేస్తాయంటే, అమ్మ కిందకి వెళ్ళి ఎత్తుకోండి అని కిందకి గెంటేస్తాయి. నిజం, కిందకి గెంటేస్తాయి. ప్రవక్త అన్నాడు, ప్రవక్త చెప్పాడు, దేవుని రాజ్యము ప్రభు చెప్పినట్లుగా, దేవుని రాజ్యము ప్రభు చెప్పినట్లుగా ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యాన్ని మనమే ఏర్పరచుకోవాలి. ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఒక చిన్న పరలోకపు వాతావరణం,
ఒక చిన్న పరలోకపు వాతావరణాన్ని మీరు సంఘములో చూపించాలంట. ఇక్కడే చూపించాలంట. అబ్బా, ఈ దేవుని రాజ్యం అంటే ఇదిరా అన్నట్టుగా ఉండాలంట. కొట్లాటలో పోట్లాటలో తిట్టుకుంటాం ఇవన్నీ ఉంటే అది దేవుని రాజ్యం ఎందుకు అవుతుంది? అవుతుందా? మరి మనమేమనుకుంటున్నాం, దేవుని రాజ్యం ఎక్కడి నుంచో ఊడిపడుతుందని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు ఏమన్నాడు, మన మధ్యనే ఉన్నదిరా నాయన దేవుని రాజ్యం. కొట్లాడుకోకుండా తిట్టుకోకుండా ఉంటే అదే దేవుని రాజ్యం. ఇంకేమంటున్నాడు? ఇదిగో అక్కడ, అదిగో ఇక్కడ అని చెప్పబడా వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో అక్కడ తెలంగాణలో ఒక క్రీస్తు బయలుపరచబడ్డాడంట. ఒక ఆవిడ అంటుంది కదా, నేనే క్రీస్తునని అంటలేదా? అంటుందా లేదా? యూట్యూబ్లో రాలేదా? వచ్చింది, నేనే క్రీస్తునని చెప్తుంది. క్రీస్తు ఎప్పుడు ఒక ఆడ మనిషిలోకి రాడండి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు అది. పిచ్చోళ్ళు ఫాలోవర్స్ ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు దండాలు ఎడుతున్నారు, వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారు ఆవిడికి. ఆవిడకి ఇప్పుడు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు ఉండి కొలదని. ముందే చెప్పాడు ప్రభు ఏమనంటే, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని ఇక్కడ ఉన్నాడని చెప్తే మీరు పరుగులు ఎత్తుకుని వెళ్ళాలి. ఎందుకంటే అలా జరుగుతాయని ప్రభు ముందే చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అనేది ప్రత్యేకంగా రాదు కానీ, ప్రత్యక్షంగా రాదు కానీ మన మధ్యలోనే ఉన్నది అన్నాడు. అంటే పరలోక రాజ్యం అనే దాన్ని మనమే సృష్టించుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మీలోనే ఉన్నది. మీరు ప్రతిదినము, ప్రవక్త అంటున్నాడు, మీరు ప్రతిదినము వాక్యమును చదువుచు, వాక్యమును వినుచు, దానిని ధ్యానించుచు, వాక్య ప్రకారం జీవించిన ఎడల పరలోక రాజ్యం అనేది మీ మధ్యలోనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరాల సువార్త పరిచర్య చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ప్రకటించబడింది. ఆయన సువార్త ప్రకటించే దినములు చాలా గొప్పవి. ఎందుకనగా వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని మానవుల మధ్య సంచరించి వారితో సహవాసం చేయటం అనేది అది ఎంతో గొప్ప ప్రాముఖ్యమైనటువంటి కార్యముగా ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఆ కాలంలో ఆయన సువార్తను ప్రకటించడానికి విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన సువార్తను ప్రకటించుచున్న దినములే మనుష్య కుమారుని దినములై ఉన్నాయి. వాటిని మనం చూడలేకపోయాం. అయినను నీవే పరలోక రాజ్యమునకు వారసురాలు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 18:20 ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వాక్యం అంటాడు, ఏలయనగా 2-3 నా నామమున కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. ఇప్పుడు దేవుడు ఆ పైన ఆకాశ మహాకాశాలుగా పైన 3వ ఆకాశం, ఇప్పుడు అక్కడ ఉన్నాడు అనుకోండి దేవుడు. అదేమవుతుంది? అయ్య బాబోయ్, అదే పరలోక రాజ్యం. మా మాట అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు పైన ఉన్నాడమ్మా, అదేంటది? ఇప్పుడు మన పరలోక రాజ్యం అంటున్నాం కదా దాన్ని. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఇప్పుడు అదేమైంది? ఆ దేవుడు ఇప్పుడు మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు ఇదేమైంది? అదే ఆయన చెప్పిన దానికి అర్థం అదే. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో ఉంటాడు. మరి ఈ ముగ్గురులోనే ఐక్యత లేకపోతే ఉంటాడు ఆయన? ఈ ముగ్గురులోనే ఐక్యత లేకపోతే, ఈ ముగ్గురులోనే ప్రేమ లేకపోతే ఆయన అక్కడ ఉంటాడా? కొట్టుకు సావంటారని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే అక్కడ పరలోక రాజ్యం ఉందా? లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే గమనించండి క్రైస్తవ
సంగమా, దీన్ని గమనించండి. పరలోక రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదు, వస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. కానీ నేను చెప్పిన మాట కాదు ఇది, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పాడు. పరలోక రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదు. పరలోక రాజ్యం అనేది మీ మధ్యలోనే ఉన్నది. దానిని మీరే సృష్టించుకోవాలి. 2-3 కూర్చొని నా నామములో మీరు ఉన్నప్పుడు, మీ ముగ్గురు ఐక్యత కలిగి ఉన్నప్పుడు, మీ ముగ్గురు ఒకే బిడ్డలమని ఆలోచన మీకు వచ్చినప్పుడు, ముగ్గురు 3 సంఘాలుగా మొక్కలైపోతే నేను రానన్నాడు ఆయన. అర్థమవుతుందా? మీరు ముగ్గురు కూర్చొని మీదే సంఘం అక్క, మాది పెంతుకోస్తు, మాది బ్యాప్టిస్టు, మాది లూథరన్ మిషను, బైబిల్ మిషను, ఉషా మిషను అనుకుంటే దేవుడు వస్తాడా? లేదు. మీ ముగ్గురిని అడిగినప్పుడు ఎస్ ఐ యామ్ క్రిస్టియన్, మీ ముగ్గురు ఒకే మాట చెప్పినప్పుడు అక్కడ వస్తాడు దేవుడు. ఐ యామ్ క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవుడిని అని నువ్వు చెప్పినప్పుడు ఒక ఐక్యత కలుగుతుంది. అందుకే అన్నాడు 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఉండరని ఆయనకు ముందే తెలుసు, అందుకే ఐక్యత కలిగి ఉండమన్నాడు. దేవుడి జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదని ఎందుకు అన్నాడు? వేరు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు, ఏ జంతువు అనలేచి ఉండక్కడ, ఏ మనుషుడు వేరు చేయకూడదు. అంటే ఎందుకు ఆ మాట రాయించాడంటే, వేరు చేసేవాళ్ళు ఉన్నారు కనుక. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎటున్నారు పిల్లరా? కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు చాలా జాగ్రత్తగా మరి ఈ విషయాలన్నీ కూడా మనకి ప్రవక్త ఎంతో చక్కగా నేర్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆనాడు ప్రవక్తలో ఉండి జరిగించాడు, ఇప్పుడు ఆయన వధువులో ఉండి ఆయన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు శత్రువును కూడా ప్రేమించగలిగే స్థితిలో నీ ఎప్పుడు వస్తావో అప్పుడే నీలో పరలోక రాజ్యాన్ని చూడొచ్చు. ఆయన వచ్చాడంటే, 2-3 కూడి ఉన్న చోట ఆయన వచ్చాడంటే అదే పరలోక రాజ్యం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శత్రువును కూడా క్షమించాడు, ప్రేమించాడు. ఇప్పుడు 2-3 కూడి ఉన్నప్పుడు మీ ముగ్గురిలో కూడా అదే గుణ లక్షణాలు కనపడాలి. మీ ముగ్గురిలో కూడా ఏ గుణ లక్షణాలు అయితే యేసుక్రీస్తులో కనపడ్డాయో ఆ గుణ లక్షణాలు మీ ముగ్గురిలో కనపడ్డప్పుడు అదే పరలోక రాజ్యం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిలాగా నిన్ను నువ్వు పూర్తిగా తగ్గించుకోవాలంటున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన సామాన్యతలో వచ్చేసాడు. ఆయన ఎలాంటి దేవుడైనా సమీపించరాని తేజస్సులు, ఆయన మాత్రమే ఒంటరిగా వసించుతున్న దేవుడు, అగ్నిహోత్రుడైనటువంటి దేవుడు, ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో కలిగిన వాడు దేవుడు. హల్లెలూయా, అగ్నిహోత్రుడైనటువంటి దేవుడు, ఓ మహాబలమైన దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని నీతో నాతో స్నేహం చేయడానికి ఒక స్నేహితుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో సహవాసం చేయడానికి వచ్చాడు ఆయన, నిన్ను ప్రేమించి వచ్చాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తక్కువ అంచనా వేయకండి. పరలోక రాజ్యం గురించి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నోవాహు దినములకు ముందు ఒక వ్యక్తి దేవునితో ప్రతిదినము నడిచాడు. ఆయన పేరే హానోకు. ప్రతిదినము దేవునితో నడిచాడు. ఆయన నడిచాడా లేదా? హల్లెలూయా. ప్రతిదినము దేవునితో నడిచాడు గనుక ఆయనకి ఇష్టుడై ఉన్నాడంట. హానోకు అంటే దేవునికి ఏమైంది? ఇష్టమైంది కాబట్టి ఒకరోజు నాతో వచ్చే అన్నాడంట. అందుకే అతడు మరణము చూడకుండా కొనిపోబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చివరి దినాల్లో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము చూడకుండా కొనిపోబడే ఒక గుంపు ఉందన్నాడు ప్రవక్త. ఈ చివరి దినాల్లో, ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన కాలములో మరణము చూడకుండా హానోకు వలె వెళ్ళిపోయే ఒక చిన్న గుంపు భూమి మీద ఉందంట. అందుకే అన్నాడు ప్రవక్త, నేను ఏ కాలంలో పుట్టాలని ఒకవేళ ప్రభువు నన్ను అడిగితే ఈ కాలాన్నే నేను కోరుకుంటానన్నాడు.
ఎందుకంటే ఒక ఆ, ఒక వధువు భూమి మీద నుంచి కొనుపోబడే కాలం ఇదేనంట. శరీర మార్పు చెంది, రెప్పపాటులు రూపాంతరం చెంది, ఒక పైకి కొనుపోబడి బట్టేయండి, ఒక హానోకు వలె ఎత్తబడే ఒక వధువు సంఘం ఉందంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా మీరు ఈ కార్యాలు గమనించాలని కోరుతా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మరి ఎత్తబడే సమయంలో మనం జీవించున్నాం. అబ్రహాము యొక్క విశ్వాసము ఆయన సంతానమునకు కూడా ఉంటుంది. ఆమేన్, అవునా కదా? ఇప్పుడు నా తండ్రి యొక్క ఆ యొక్క ఏదైతే మరి జీన్స్, నా తండ్రి యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక కుమారుడిగా నాకు అవి వస్తాయి రావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వంశ పారంపర్యంగా అవి వస్తూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, అబ్రహాము యొక్క సంతానము నీవైతే, నీవు నిజముగా అబ్రహాము యొక్క సంతానం అయితే ఏమవుతుందో తెలుసా? నీకు కూడా ఆయన కలిగి ఉన్న విశ్వాసము నీవు కూడా కలిగి ఉంటావు. ఆయన కలిగి ఉన్నటువంటి ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని తప్పనిసరిగా మనము కూడా కలిగి ఉంటామంటున్నాడు. నువ్వు ఆయన సంతానం అయితే, అబ్రహాం యొక్క రాజ సంతానం అయితే తప్పకుండా నువ్వు కూడా ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, నీవు కూడా అబ్రహాం యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా నీవు కూడా నెరవేర్చగలవు. అబ్రహాముకి దేవుడు ఎలాగైతే వాగ్దానం చేసి నెరవేర్చాడో అలాగునే నీ పట్ల దేవుడు వాగ్దానం చేసిన దాన్ని కూడా ఆయన నెరవేర్చుటకు సమర్థుడు అంటున్నాడు. మరి అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి అబ్రహాము ఎంత విధేయత చూపించాడో చూడండి, అబ్రహాము ఎంత నిలకడగా ఉన్నాడో చూడండి, అబ్రహాము ఎంత భక్తిగా జీవించాడో చూడండి. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా అబ్రహాము వలె మన జీవితాన్ని జీవించినప్పుడు తప్పకుండా ఏం చేస్తాడైనా, ఆయన వాగ్దానాన్ని అబ్రహాము పట్ల నెరవేర్చినట్లుగా మన పట్ల కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా, ఆయన చేతకాని వాడు కాదు. ఇంకొక పాట అంటున్నాడు, సాతాను దాడి చేసింది మానవునిపై కాదు కానీ దేవుని యొక్క వాక్యం పైనంట. సాతాను దాడి చేసింది దేవుని వాక్యం పైన దాడి చేశాడు, అందుకే వాడు ఓడిపోయాడు. హల్లెలూయా. ఒకవేళ నిజంగా అతడు ఆ సాతాను మానవునిపై దాడి చేస్తుంటేనంట సాతానే గెలిచేదంట. నా మాటలు అర్థమవుతున్నాయి? సాతాను మానవునిపై దాడి చేస్తుంటే సాతాను గెలుచుండేది, కానీ సాతాను దాడి చేసింది ఆయన వాక్యంపై దాడి చేసింది కాబట్టే వాడే ఓడిపోయాడు, వాక్యమే గెలిచింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మనల్ని ఏమంటున్నాడంటే, దేవుడు కొత్త జన్మ పొందే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట అంటున్నాడు, వివాహ సంబంధము చూసేటప్పుడు వారు దేవుని రాజ్య సంబంధులా కాదా అనేదే చూడాలి, అంతే తప్ప మనం కులము ఏ కులము అని ఆలోచించకూడదు. నువ్వు కులాన్ని చూడకూడదు అంటున్నాడు. వివాహ సంబంధాన్ని చూసేటప్పుడు వాళ్ళు మన కులమేనా, మన జాతేనా, ఏ జాతి అని ఏ కులమైనా అదే రక్తం. నీ ఒంట్లో ఉండేదేమో పింక్ కలరను, ఎవరొంట్లో అన్న పింక్ కలర్ ఉంటుందా రక్తం? ఎవరొంట్లో నుంచి అయినా వచ్చేది ఎర్రగానే ఉంటుంది రక్తం. ఎవరికి గుచ్చినా బాధ ఒకలాగే ఉంటుందా, లేకపోతే ఒకరికి నొప్పిగా ఒకరికేమో సమ్మగా ఉంటుందా? ఇంజక్షన్ ఎవరికి చేసినా ఒకే బాధ ఉంటుంది కదా, ఒకే బాధ ఉంటుంది. అలాగే ప్రియులారా, ప్రవక్త అంటున్నాడు, నువ్వు వివాహ సంబంధాలు చూసుకునేటప్పుడు ఏం చూడాలి? వాళ్ళ రాజ్య సంబంధులా కాదా, అబ్రహాము సంతానమా కాదా, వారు విశ్వాసులా కాదా అనేదే చూడాలి తప్ప నువ్వు కులము చూసావా అక్కడ తేడా వచ్చేద్ది అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
18:16 లూకాసు వార్త 18:16 త్వరగా చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 16 వాక్యం. యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఎలాంటి వారిదే. ఎలాంటి వారిది? కొట్టుకునేవాళ్ళదా? చెప్పాలి. దేవుని రాజ్యం ఎలాంటి వాళ్ళది? చిన్న పిల్లల వారి లాంటిది. చిన్న పిల్లలు అంటే చిన్న మనస్తత్వం. చిన్నపిల్లలు మనస్తత్వం వాళ్ళ మంచిదా మనస్తత్వం. హల్లెలూయా. ఉదాహరణకు చెప్తున్నాను, జాగ్రత్తగానండి. మనకే, మన ఇంటి వారికి, మన ఇంటి పొరుగు వారికి, మన పక్క వాళ్ళకి కానీ ఎదురింటి వాళ్ళకి కానీ మనకి వాళ్ళకి ఏదైనా చిన్న గొడవ ఉందనుకోండి, మనం మాట్లాడుకుంటామా? మనం మాట్లాడు. కానీ మన పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటారు, వాళ్ళు పెట్టింది తింటారు. వాళ్ళకి ఏం తెలియదు పాపం. కానీ మన పెద్దోళ్ళం కదా, మనకు తెలుసు వాళ్ళు పెట్టింది తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని మనం అనుకుంటాం. కానీ చిన్నపిల్లలకి మరి ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి దేవుని రాజ్యం అంటే? చిన్నపిల్లలదంటే అర్థం ఏంటి? బుడ్డబుడ్డోళ్ళదనా? కాదు. చిన్నపిల్లలు ఏ మనస్తత్వం అయితే కలిగి ఉన్నారో అలాంటి మనస్తత్వం పెద్దవారైన మీరు కూడా కలిగి ఉంటే అప్పుడు మీదే దేవుని రాజ్యం అన్నాడు. మరి ఆ మనస్తత్వంలోనికి వస్తున్నామా మనం? ఆ మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటున్నామా? లేకపోతే ఇంకా పగ ప్రతీకారాలతో ఉంటున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి ఉన్నాం. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలని అందరం ఆలోచన చేస్తున్నాం. మరి అందరూ ఆలోచన చేసినప్పుడు దాని కొరకు మనం ప్రయాసపడాలా వద్దా? దాని కొరకు మనం ప్రయత్నం చేయాలా వద్దా? ఎలా పడితే అలా వెళ్ళిపోయేది కాదు కదా పరలోక రాజ్యం అనేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ఒక రూల్ ఉంది, దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దేవుడు పెట్టిన నియమం ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎత్తబాటు అనేది అయిపోయిన తర్వాత ఇక నీకు మిగిలేది ఏమి ఉండదు. ఎత్తబడుట అనేది అయిపోయిన తర్వాత నీకు భక్తి అప్పుడు చేస్తానంటే ఏం ఉపయోగం లేదు. కఠినంగా చేస్తాను ప్రభు అంటే నువ్వు ఎంత కఠినంగా చేసినా ఆ రోజు ఇంకో ఉపయోగం ఉండదు. ఎత్తబడుట అనేది జరగక ముందే నువ్వు చేయాలి. ఏ భక్తి చేసినాను అప్పుడే నీకు అది ఉపయోగపడుతుంది. ఆమెన్. నీవు దేవునితోనూ పోరాడవలసి ఉన్న దేనితోనూ కూడా పోరాడవలసిన అవసరం లేదు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు దేంతో పోరాడాలంటే ఒకే ఒకటి ఉన్నది, పాపముతో. దేంతో పోరాడాలి మనం? చాలామంది మనం అనుకుంటే అపవాదితో పోరాడాలి. అసలు అపవాదితో ఎందుకు? నువ్వు ముందు పాపంతో పోరాడాలి. దేంతో? పాపముతోనే పోరాడాలంట. దేవునికి స్తోత్రం. నీవు దేవుని రాజ్య సంబంధమైతే ఆ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవించగలవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి లేని జీవితం జీవించిన నెబుకద్నెజరు రాజును గుర్తు చేసుకోండి. ఆమేన్. బుద్ధి లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి రాజుని ఏం చేశాడు తెలుసా? సింహాసనం నుంచి కిందకు దింపి గడ్డి మేపించాడంట. దేవుడు ఏం చేశాడు? గడ్డి మేపించాడు. రాజుని సింహాసనం మీద నుంచి కిందకు దించి అడవిలోకి పంపించి గడ్డి మేసేలా చేశాడు 7 సంవత్సరాలు. హల్లెలూయా. బుద్ధొచ్చినప్పుడు మరలా తన యొక్క స్థితిని మరలా దేవుడు తనకి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, మారు మనసు పొందండి. మారు మనసు పొందుటకు దేవుడు ప్రతి మనుషునికి అవకాశం ఇస్తా ఉన్నాడు. తప్పు చెయ్యని మానవుడు లేడండి. మానవుడు పొరపాటు చేస్తాడు, తప్పు చేస్తాడు, కానీ దేవుడు మళ్ళా నీకు అవకాశం ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే అంటున్నాడు, మారు మనసు పొందుటకు నేను వారికి అవకాశం ఇచ్చాను. మనుషులందరూ కూడా మారు మనసు పొందాలన్నది ఆయన ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తిరిగి జన్మించినటువంటి అనుభవం నీకు లేకపోతే దెయ్యము చేత ఆకర్షించబడతావు. తిరిగి జన్మించిన అభిషేకమో అనుభవం నీకుంటే దేవుని చేత ఆకర్షించబడతావు. అందుకే అన్నాడు, నా తండ్రి ఆకర్షించితేనే తప్ప నా యొద్దకు ఎవరు రాడు అన్నాడు. కానీ నువ్వు ఎవరి చేత ఆకర్షించబడుతున్నావు? తండ్రి చేత ఆకర్షించబడుతున్నావా? లేకపోతే లోకం చేత ఆకర్షించబడుతున్నావా?
లోకానికి ఆకర్షించబడి లోక కార్యాల్లో జీవిస్తున్నావా? దేవుని చేత ఆకర్షించబడి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఆకర్షించబడ్డావో పరిశుద్ధునిగా జీవిస్తావు, దేవుని కుమారునిగా జీవిస్తావు. ఏమాత్రము లోకం వైపు నువ్వు చూడవు. లోకస్తులు ధరించినట్లుగా నీ వస్త్రములు ధరించరాదు. మన ప్రవక్త ఒక వర్తమానంలో అంటున్నాడు, ఓ సిస్టర్, నువ్వు సియోను కుమార్తెవా, సినిమా కుమార్తెవా? ఏమన్నాడు? ఓ సిస్టర్, నువ్వు సియోను కుమార్తెవా, సినిమా కుమార్తెవా? సినిమా కుమార్తెలు అయితే ఏం చేస్తారు? అయిపోయి ఎవరల్లా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 3:7 చదవండి. 3వ అధ్యాయం 7వ వాక్యం, త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. మీరు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. క్రొత్త జన్మ మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. నువ్వు కొత్తగా జన్మించకపోతే నీ పాత జన్మ పాతాళానికి తీసుకెళ్తుంది. అర్థమవుతుందా అని? మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన జన్మ పాతాళానికి తీసుకెళ్తుంది. అందుకే పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమి మీదకి కుమారుడిగా వచ్చి నీ నరకాన్ని నుంచి తప్పించాడు. సువార్తలు అదే చెప్తూ ఉంటారు. పొన్నామి నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడు కావాలంట. పొన్నామి నరకం నుంచి తప్పించడానికి, అంటే నీ జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికి ఒక పుత్రుడు జన్మించి నీకు తలగొరువు పెడితేనే తప్ప నీకు స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదంట. అందుకే దేవుడంట ఎలా వచ్చాడు? ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. పుత్రుడిగా వచ్చాడు, దేవుని కుమారుడిగా మనందరికి. అందుకే అంటాడు, ఏలయనగా నాకు శిశువు పుట్టినన్నాడా? మనకు అన్నాడు. అంటే ఆయనను అంగీకరించిన వారందరికీ ఆయన శిశువు, ఆయనను అంగీకరించిన వారందరికీ ఆయన కుమారుడు. నీ నరకాన్ని తప్పించడానికి ఆయన నీకు కుమారుడిగా వచ్చాడు. హల్లెలూయా. అందుకే పిల్లలు అక్కడ అంటున్నాడు, కొత్త జన్మ జన్మించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అనేది ఊరికే రాదు, అది ఏదో కొనుక్కుంటే వచ్చేది కాదు. కానీ పరలోక రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదు, కానీ పరలోక రాజ్యం అనేది మీ మధ్యలోనే ఉన్నది. మీరే దాన్ని సృష్టించుకోవాలి. మీరే దాన్ని ఏం చేయాలి? సృష్టించుకోవాలి. పరలోకపు వాతావరణం అనే దాన్ని ఇక్కడే సృష్టించుకోవాలి. అందుకే మన ప్రవక్త ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో చంద్రమండలానికి వెళ్ళాలంటే చంద్రమండలములో ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణమును భూమి మీద సృష్టించుకోవాలంట. నా మాట అర్థమైంది మీకు? చంద్రమండలానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చంద్రమండలములో ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణమును ఒక గదిలో సృష్టించాలంట. అక్కడ గాలి ఉండదు. ఉంటుందా? చంద్రమండలం మీద గాలి ఉండదు. అలాంటి ఏ వాతావరణం అయితే చంద్రమండలం మీద ఉందో అలాంటి వాతావరణము ఒక గదిలో వాళ్ళు సృష్టించుకొని అప్పుడు అందులో ప్రవేశిస్తారంట వెళ్ళి. అంటే అక్కడ అడుగు ఎలా పెట్టాలో ఇక్కడే నేర్చుకుని వెళ్ళాలి. అక్కడికి ఎలా పడితే అలాగే వెళ్ళి నిలబడ్డానికి దబేలు నడతాడు. అవును, అక్కడ అడుగు పెట్టడానికి కూడా ట్రైనింగ్ ఉండాలంట. మినిమం 3 సంవత్సరాలు ట్రైనింగ్ కావాలంట. ఏది? చంద్రమండలంలో అడుగు పెట్టడానికి మినిమం 3 సంవత్సరాలు ట్రైనింగ్ అవ్వాలంట భూమి మీద. ఈ భూమి మీద వాళ్ళు పెట్టినటువంటి ట్రైనింగ్లో పాస్ అయితేనే చంద్రమండలం మీదకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ సునీత విలియం ఆవిడ ఇప్పుడు అక్కడే ఉన్నట్టుంది. కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా వచ్చే సంవత్సరం వస్తుందంట మనకు భూమి మీదకి సునీత మేడం గారు. ఏమా, సునీత మేడం గారు ఇప్పుడు ఎక్కడున్నారు? చంద్రమండలం మీద ఉన్నారు. ఆవిడ అక్కడే జీవిస్తుంది. భోజనానికి వస్తుందా? ఇంకా సునీత మేడం గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చంద్రమండలంలో ఉన్నారు. మరి ఆవిడ ఎన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యారు భూమి మీద? కొన్ని సంవత్సరాలుగా ట్రైనింగ్ అయ్యి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది?
అక్కడ ఎలా జీవించాలనేటి అన్నీ కూడా ట్రైనింగ్ అయ్యి వెళ్ళింది ఆవిడ. ఈ సంవత్సరం రాదంట ఆవిడ, వచ్చే సంవత్సరం వస్తుందంట. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే త్వరలోనే మనిషి ఎక్కడికి వెళ్ళిపోదామని, విగ్రహాలను వదిలి గ్రహాలకు వెళ్ళిపోదామని. ఏటిని వదిలి విగ్రహాలను విడిచిపెట్టి గ్రహాల్లోకి వెళ్ళిపోదామని చూస్తున్నారు ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు. మనకి విగ్రహాలు అక్కర్లొద్దు, గ్రహాలు అక్కర్లొద్దు. మనకు ఒక బలమైన దుర్గం ఉంది, మనకు ఒక బలమైన నామం ఉంది, అందులోకి వెళ్ళిపోతున్నాం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయంగా చూడండి, అందుకే ప్రవక్త అంటున్నాడు, మరి ఇక్కడ నువ్వు ట్రైనింగ్ అయ్యి వెళ్ళాలంటున్నాడు. మళ్ళా ప్రవక్త ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఎస్తేరు దగ్గరికి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు? మళ్ళీ ఎస్తేరు దగ్గర తీసుకెళ్ళాడు. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికే వెళ్ళిన రోజే తీసుకెళ్ళిపోలేదు. 6 నెలల గోపుర శైలము, 6 నెలల సుగంధ పరిమళ ద్రవ్యములు, సంవత్సరం పాటు ఆమె రాజు దగ్గరికి వెళ్ళేటానికి కావలసినటువంటి తర్పీదు ఆమె పొంది వెళ్ళింది. ఆమెతో పాటు ఇంకా చాలామంది కన్యకలు అదే ట్రైనింగ్ పొందారు. మరి అందరూ పాస్ అయ్యారా? ఈరోజు ప్రవక్త అదే అంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న డెనామినేషన్ సంఘాలు అన్నీ ట్రైనింగ్ అవుతున్నాయి. దేనికోసం? పరలోక రాజ్యం వెళ్ళడానికి. పరలోక రాజ్యం వెళ్ళడానికి అందరూ ట్రైనింగ్ అవుతున్నారు, అందరూ ప్రయాసపడుతున్నారు. ఆమేన్. కానీ ఎస్తేరు ఒక్కతే వెళ్ళినట్లుగా, ఎస్తేరు ఒక్కతే ఎన్నికైనట్లుగా ఈ చివరి కాలంలో ఒక వధువు ఎన్నిక అవబోతుంది. వాక్య ప్రత్యక్షత కలిగిన వధువు, పరలోక రాజ్యమును సృష్టించగలిగిన వధువు, పరలోక రాజ్యపు వాతావరణం సృష్టించగలిగిన వధువు ఒకటి ఉన్నది. ఆ వధువు మాత్రమే ఎన్నికలో ఉన్నది అంటున్నాడు. కాబట్టి పరలోక రాజ్యపు వాతావరణం అనే దాన్ని మనం ఇక్కడే సృష్టించుకోవాలి. ఎస్తేరు మీద ఉన్న అభిషేకం నీ మీద ఉండునుగాక అంటున్నాడు. ఆమేన్. ఇంకో మాట అంటున్నాడు, రూతు మీద ఉండిన అభిషేకం నీ మీద ఉండునుగాక. ఎంత గొప్ప అద్భుతం అది! బోయాజు పొలములో పరిగ వేరుకోవడానికి వచ్చిన పనిపిల్ల, బోయాజు పొలములో ఆ పరిగ వేరుకోవడానికి వెళ్ళినటువంటి పనిపిల్ల ఏ పొలములో పరిగేరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమాని అయిపోయిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? హల్లెలూయా. ఇప్పుడు మనం యజమానురాలు అయిపోతున్నాం. మనం దేనికి? పరలోక రాజ్యానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎస్తేరు మీద ఉన్న అభిషేకం నీ మీద ఉంటే నువ్వు ఒక రాణి అవుతావు. రూతు మీద ఉన్న అభిషేకం నీకుంటే నువ్వు కూడా ఒక యజమానురాలు అవుతావు. హల్లెలూయా. నువ్వు వాక్యము ద్వారా పుట్టి ఉంటే నువ్వు ఎలా జీవించాలో నీకు ఎవరో బోధించవలసిన అవసరం లేదు. అపవాదిని జయించే ఆయుధం వాక్యమే. ఈ భూమి మీద దేవుని సంబంధులు ఉన్నారు, అపవాది సంబంధులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యం. పిల్లలకు టైం అయింది. పిల్లలకు టైం అయింది. మీరు అందరూ ఎత్తబడండి. మొన్న ఏదో క్లిప్పింగ్ పంపారు, ఎయిర్పోర్ట్లో ఉన్నవాళ్ళు బ్యాగ్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారంట. ఏమా చూడలేదు మీరు ఎవరను? అదేంటో బాబా, అన్నీ నాకే తగిలితే ఏంటో అర్థం కాదు. ఎక్కడ? ఎయిర్పోర్ట్లో బ్యాగ్ కట్టుకుని వెళ్తున్నారు. బ్యాగ్ అలా పడిపోయింది, మనిషి లేదు. చూడలేదు మీరు ఎవరు? అసలు ఒక్కళ్ళు లేరా? దేవునికి స్తోత్రం కలుగా. ఆ బ్యాగ్లో ఒట్టి బ్యాగ్లు అలాగే ఉన్నాయి, మనుషులు లేరు. దాన్ని పట్టుకుని కొంతమంది ఎత్తబాటు అయిపోయింది అంటున్నారు. ఎత్తబాటు అయిపోయింది అంటున్నారు. అదిగో కావాలంటే చూడండి, ఇదిగో వీడియో వచ్చింది. విమానాశ్రయంలో వెళ్తా ఉండగానే బ్యాగ్ ఇలా వెళ్తా ఉందో ఒక ఆవిడ ఇలాగ తప్పక్కన బ్యాగ్ అడిపోయింది, మనిషి లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బట్టి చేయలేరు, అది చేయలేరా? మనిషి లేకుండా చేసేయచ్చు, ఆ బ్యాగ్ అక్కడ ఆడేసేలాగా. ఇలాంటివన్నీ కూడా
జనాలను మోసం చేయడానికి చేసే పనులు. హల్లెలూయా. చదవండి, పిల్లలు వెళ్ళండి అమ్మా, త్వరగా వెళ్ళండి, భోజనాలు చేసేయండి. పాపం పొద్దున్న 8 వచ్చారు. ఆదివారం కూడా సెలవు ఇవ్వట్లేదు నాయన. సోమవారం మొదలుకొని శనివారం దాకా ఓదరగొట్టి అంటున్నారు మమ్మల్ని. పొద్దున్న 8 పంపేస్తున్నారు మా తల్లు. సాయంత్రం 6-7 దాకా అక్కడ బాధలు పడుతున్నాం. మళ్ళీ మాకు ఆదివారం వచ్చినా మాకు ఏంటి సెలవు లేదేంటి అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చదవండి. యోహాను సువార్త 8:44 అందుకు యేసు 8:44 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆగండి అక్కడ. భూమి మీద మన ప్రవక్త ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అదేమంటే ఈ భూమి మీద దేవుని పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు ఉన్నారు. అపవాది పిల్లలు వారి యొక్క తండ్రి దురాశలు ఎవరు నెరవేరుస్తున్నారు? ఎవరు? ఆడి పిల్లలు. అపవాదికి దురాశ ఉంది. ఆశ ఎవరికి ఉంది? అపవాదికి ఉంది. నెరవేర్చేది ఎవరు నెరవేరుస్తున్నారు? వాడి పిల్లలు నెరవేరుస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, ప్రవక్త చెప్తున్నటువంటి కార్యాలు మీకు చెప్తున్నాను. హల్లెలూయా. చూడండి, చచ్చికి పోయినంత మాత్రాన అందరూ దేవుని సంబంధులు అనుకోకండి. నీవు దేవుని సంబంధి అయితే ఆ లిప్టిక్, పొట్టు దుస్తులు, ఎయిర్ కటింగు, స్లీవ్లెస్లో, స్కిన్ ఫిట్లు, టైట్ ఫిట్లు, పెన్సిల్ కట్లో, అయ్యి బాబు అన్నీ అక్కడే అయ్యగారు అంటారా? స్లీవ్ కట్లు వేయకండి అమ్మా అన్నా సరే అయ్యే వేసుకొస్తారు. ఎందుకు? వాడు తండ్రి దురాశ వీళ్ళు నెరవేరుస్తారనమాట. అంటే ఆశ వీళ్ళది కాదు, ఆడికొందో ఆ ఆశ. నా పిల్లల చేత ఇలాంటి వేయించాలి. సిగ్గుమాలిన డ్రెస్సులు ఆడోళ్ళు కూడా ఈరోజు బెజ్జాలు ఇక్కడ కాదు, ఇక్కడ జీన్ ప్యాంట్లకి 6 బెజ్జాలు పెట్టుకున్నారు ఆడోళ్ళు. జీన్ ప్యాంట్లకి నేను చూపించకూడదు అయ్యి, అందుకే చూపించలేదు మీకు. అర్థమవుతుంది? ఆడోళ్ళు జీన్ ప్యాంట్లకు 6 బెజ్జాలు పెట్టుకున్నారండి, ఎదర 3 వెనకాల 3. చిరిగిపోయిన ప్యాంట్లు అయ్యి. అంటే ఎవరిది ఆశ? ఆ ఆశ ఎవరిది? అపవాదిదే. ఆ దురాశ. అలాంటి ప్యాంట్లు వేసుకోవాలని ఆశ ఆడుకుంది. ఆడు వేసుకుంటానికి ఆడికి శరీరం లేదు, ఆడు పిల్లలకి శరీరం ఇచ్చాడు. ఆడు కోరిక పిల్లల ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్తున్నాడు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంటే అలాంటి సిరిగిపోయిన ప్యాంట్లు వేసి వేసుకొస్తావు? చెప్పండి. ఏంటి చేపలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి వచ్చాక చాలా ఇబ్బంది అయిపోయింది మనకి. కరోనా ఆడ ప్రారంభమైనవి గొట్టాలే, ఇది వరకు లేదంటే వ్యాపారం పాపం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా వాడు. చూడండి, ఇవన్నీ కూడా దెయ్యపు కార్యాలు. అది వాడి కోరిక, అవి వాడి పిల్లలకు తగిలించి వాడు సంతోషిస్తున్నాడు. అలాంటి చిరిగిపోయిన బట్టలను వేసుకుంటే ఆడ ఆనందపడతాడు. కానీ మన దేవుడు విచారిస్తాడు, నా పిల్లలకి అందమైన సుందరమైన దుస్తులు నేనిస్తే వీళ్ళేంట్రా చిరిగిపోయిన గొడ్డలు వేసుకుని పిచ్చోళ్ళకి తిరుగుతున్నారనేమో దేవుడు చిరాపడతాడు. కానీ వాడి యొక్క తండ్రి అపవాది ఏం చేస్తాడంటే వాడు సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సంఖ్యాకాండం 32వ అధ్యాయము 22, 23 వాక్యాలు కూడా చూద్దాం త్వరగా. మనం కూడా ఒక అరగంటలో వెళ్ళిపోదాం. ఆమెను అంటలేదు ఎవరు? సంఖ్యాకాండము 32వ అధ్యాయము 22, 23 వాక్యాలు చదివి పెట్టండి. ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి
యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్యమగును. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. కనుక మీ పాపమే మిమ్ములను పట్టుకొనును. ఆమేన్. అట్లు చెయ్యని ఎడల, బెల్లమట్ల, పొల్లట్ల, ఉప్పట్ల, దెబ్బరొట్ల, ఏమట్లు చెయ్యని ఎడల? అట్లు చెయ్యని ఎడలంటే నోవాహు అట్లు చేసాను అన్నాడంట. నోవాహు అట్లు చేసాను. బా, ఎంత గొప్ప వాక్యం ఇవాళ ప్రభు నాతో మాట్లాడావని. అట్లు చేసుకెళ్ళాడంటే పలహారం. అర్థమవుతుందా? నోవాహు అట్లు చేసాను అన్నాడు. కాబట్టి అట్లు చేశానంటే అర్థం ఏంటంటే పిల్లరా, క్రొత్త జన్మ పొందిన తర్వాత మళ్ళా తిరిగి నీవు అలాంటి దుస్తులు వేసిన ఎడల, క్రొత్త జన్మ పొందిన తర్వాత నువ్వు మరలా దేవుని దృష్టికి అయోగ్యముగా అలాంటి వస్త్రధారణ వేసినప్పుడు అలాంటి వస్త్రాలు నువ్వు ధరించకూడదు. నువ్వు ఏ సంబంధి అంటే రాజ్య సంబంధివి, పరలోక సంబంధివి. పరలోక రాజ్యము భూమి మీదే కనబడాలి. పరలోక రాజ్య సంబంధులు పరలోకంలో ఎలా ఉంటారో భూమి మీద కూడా అలాగే ఉండాలి నువ్వు. అంతే తప్ప 4 బెజ్జాలు పెట్టుకుని పెద్ద పెద్ద ఎత్తు మడాలు వేసుకుని, ఏమంటే సింపుల్ జుట్టు వేసుకుని అట్లా తిరిగితే నువ్వు పరలోక రాజ్యవాసి ఎలాగవుతావు? నువ్వు దేవుని రాజ్యం నీ మధ్యలోకి ఎలాగొస్తుంది? ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ఎలా ఉన్నదంటే, నువ్వు కొత్త జన్మ పొందిన తర్వాత రాజ్య సంబంధిగా మారినప్పుడు నీ వస్త్రధారణ, నీ విధానము టోటల్గా నువ్వు మారిపోయి దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించినప్పుడు ఎక్కడే నువ్వు పరలోక రాజ్యాన్ని చూడొచ్చు అంటున్నాడు. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే వారి గతి ఏమవుతుంది? సువార్తకు విధేయులయ్యి రక్షణ పొంది దేవుని మందిరానికి వస్తూ వాక్యం వింటూ వాక్యములు బలపడుతూ ఉన్నటువంటి మనకే అలాంటిది జరిగితే మరి సువార్తకు అవిధేయులైనటువంటి వారి గతి ఏమవుతుంది? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు, పాపి, అసలు వాళ్ళు ఎక్కడ నిలుతారండి? అసలు వాళ్ళు ఎక్కడ నిలుతారు? భక్తిపరుడు అని చెప్పుకుంటున్న మనమే, నీతిమంతులు మనం చెప్పుకుంటున్న మనమే, రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటున్న మనమే, యేసుక్రీస్తులో బాప్తిసం పొందామని చెప్పుకుంటున్న మనమే, ఆది అపోస్తుల బోధ ప్రకారం జీవిస్తున్నామని చెప్పుకుంటున్న మనమే, రక్షింపబడుట దుర్లభమైతే అసలు భక్తిహీనుడు, దేవుడంటే ఎరగనోడు, అంటే బాప్తిసం అంటే ఏంటో తెలియనోడు, సువార్త అంటే ఏంటో నమ్మనోడు, అవిధేయుడైన వాడు, యేసుక్రీస్తు అంటే తెలనోడు, వాడి పరిస్థితి ఏమైపోద్ది? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడివారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందో పిల్లరా? నమ్మకమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయనకి మన ఆత్మను అప్పగించుకుంటే ఆయనే మన మధ్యకు వస్తాడు. వచ్చినప్పుడు ఇదే పరలోక రాజ్యం అంటాడు. అంతే తప్ప ప్రత్యక్షంగా పరలోక రాజ్యం మీ మధ్యకు రాదు. కానీ మీరే ఒక పరలోక రాజ్యాన్ని సృష్టించుకోవాలి. మీరు ఆ వాతావరణాన్ని చూపించినప్పుడు నేను అక్కడుండను, మీ మధ్యలోకి వస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. లోతు నీతిమంతుడే,
కానీ లోతు జీవించుచున్న సొదొమ గొమొర్రాలు పాపముతో నిండి ఉన్న పట్టణాలు. లోతు నీతిమంతుడే, లోతు భక్తిపరుడే, లోతు దేవుని కుమారుడే. అయినప్పటికీ అతడు ఎక్కడ జీవిస్తున్నాడో తెలుసా? భయంకరమైనటువంటి పాపముతో కూడినటువంటి సొదొమ గొమొర్రాలో జీవిస్తూ ఉన్నాడు. ఏముంది అక్కడ? భయంకరమైనటువంటి పాపం ఉంది. ఆ పాపాన్ని చూసి దినదినము ప్రతి దినము నీతిమంతుడైనటువంటి లోతు తనను తానే నొప్పించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, ఇలాంటి దాంట్లోకి వచ్చి పాటానేంటారా నాయన? అబ్రహాం గారు చెప్తూనే ఉన్నారు, వద్దురా నాయన అక్కడికి వెళ్ళకరా, మనం ఇక్కడే ఉందాంరా, కలిసి ఉందాం, కలిసి ప్రార్థన చేసుకుందాం అంటే, నేను విడిపోయి వచ్చాను ఇక్కడికి, ఎప్పుడు నేను బయటపడదామని ప్రతి దినము తన మనసును నొప్పించుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. ఒక దినాన్న దేవుడు చూశాడు, తప్పించాడు. అసలు అప్పట్లో మాత్రం ఎవరు కొట్టరు, ఎందుకంటే అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జీవించుచున్నటువంటి ఈ లోకము కూడా సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలు. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి ఏంటవి? హైదరాబాదు, సికింద్రాబాద్ లాంటివి అనమాట సొదొమ గొమొర్రా లాంటి. వింటున్నారా? మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారు హైదరాబాద్ వాళ్ళు. కాబట్టి నా ప్రియమైన జంట నగరాలు అనమాట, జంట నగరాలు. అలాంటి పట్టణాల్లో మనం వెళ్ళకూడదు. వెళ్ళేందుకు? అక్కడికి వెళ్తాం ఎందుకు? అక్కడ బాధపడతాం ఎందుకు? అయ్యో వీళ్ళు ఎలాంటి గొడ్డలు వేసుకుంటున్నారంటే వాళ్ళని తిట్టడం ఎందుకు, మనం తిట్టించుకుంటాం ఎందుకు అక్కడికి వెళ్ళి? అసలు అలాంటి సిటీలోకి వెళ్ళకూడదు. ఎంత గొప్ప ఉద్యోగం వచ్చినా అలాంటి సిటీలోకి వెళ్ళకుండా మా భాగ్యశ్రం అంత భాగ్యం అలా చూస్తున్నారు. ఇలా భాగ్యశ్రం అంత భాగ్యం ఇంకోటి లేదు. మనకి ఏ బాధ లేదు. కనపడితే పాలకొల్లు, లేకపోతే ఇంకా అంతకంటే వెళ్తే ఇలా కోటేరు వెళ్తాం, శివదే అదేంటది వీరాశ్రం వెళ్తాం, భీమవరం వెళ్తాం, ఏదన్నా రిలయన్సో లేకపోతే ఇంకేంటి డీమార్ట్. మర్చిపోయిన రిలయన్స్ మనకి ఇట్టేస్తున్నారండి పాలకొల్లు, ఇంకెళ్ళకండి భీమవరం. దేవునికి స్తోత్రం. ఇదిగో బస్ స్టాండ్ ఎదురుగా పెట్టేస్తున్నారు మనకి రిలయన్స్. పెడుతున్నారు బుజ్జ. ఇదిగో పాలకొల్లు ఇక్కడే ఉన్నారు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడో పెద్ద పెద్ద దూరాలు వెళ్ళాలని ఆలోచన చేయకండి. నీవు గనక దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించగలిగితే నీ దగ్గరికే దేవుడు వస్తానంటున్నాడు. పరలోక రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదు, కానీ మీ మధ్యలోనే ఉన్నది అంటున్నాడు. అంటే పరలోక రాజ్యాన్ని మనం సృష్టించుకోవాలా, దేవుడు సృష్టిస్తాడా? మనమే సృష్టించుకోవాలి. ప్రవక్త దాన్ని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తీర్పు అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుని ఇంటిలోనే ప్రారంభమవుతుంది. ఆమేన్. దేవుని గృహములోనే ప్రారంభమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. యోహాను 12:48. యోహాను సువార్త 12:48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి, అదనమాట. నన్ను నిరాకరించి అంటే యేసుక్రీస్తుని నిరాకరించి. ఎంతమంది ప్రపంచంలో క్రైస్తవులు కూడా యేసుక్రీస్తుని నిరాకరిస్తున్నారో తెలుసా మీకు? యెహోవాయే దేవుడు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదని ఎంతోమంది క్రైస్తవులు నిరాకరిస్తున్నారు యేసు ప్రభుని. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయన ఏమంటున్నాడు? నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినములయందు వానికి తీర్పు తీర్చును. ఆయన చెప్పిన మాటే, ఆయన చెప్పిన వాక్యమే రేపు అంత్య దినముల్లో తీర్పు తీర్చేది. హల్లెలూయా. 96వ కీర్తన 13వ వాక్యం. 96వ కీర్తన 13వ వాక్యం ఉంటుంది చూడండి. భూజనులకు తీర్పు తీర్చుటకై. ఆమేన్. ఈ మాట పట్టుకుని ఏం చేస్తారు వాళ్ళు? యేసు ప్రభు కాదు. భూజనులకు తీర్పు తీర్చడానికి ఇదిగో మా యెహోవా వస్తున్నాడు. మీ యేసు ప్రభు మానవుడు.
మీ యేసు ప్రభు ప్రవక్త. మీ యేసు ప్రభు ఒక మానవుడు మాత్రమే, దేవుడు కాదు. ఇదిగో తీర్పు తీర్చడానికి భూమి మీదకి ఎవరు వస్తున్నారంట? మా యెహోవా వస్తున్నాడు. వాళ్ళ భక్తి ఏమైపోద్దో చూడండి ఆ రోజు అంత్య దినాల్లో. యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించినటువంటి వారి యొక్క భక్తి ఏమైపోతుందో చూడండి. అందుకే అన్నాడు యోహాను సువార్త 8:24 అది 8:24 అనుకుంటా, చూడండి. 8:24 అంటాడు, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని, నేను ఆయననని. మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆగిపోయినాయో చూడండి. మోటరా అందుకని ఆగిపోయినాయి. పోనీ చెప్పండి, చదవండి. అది నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా. చూసారా పిల్లలారా? నేను ఆయననని. ఎవరు వస్తారు తీర్పు తీర్చడానికి? యెహోవా వస్తాడని బైబిల్ చెప్తుంది. మరి ఆ యెహోవా ఎవరు? నేనే ఆయనను. తీర్పు తీర్చేది నేనే, లోకానికి రక్షణగా వచ్చింది నేనే. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టింది నేనే, నీ నరకాన్ని నుంచి తప్పించేది నేనే, పరలోక రాజ్యాన్ని ఇచ్చేది నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీ పాపములో ఉండి మీరు చనిపోతారు, మీ పాపమే మిమ్ములను పట్టుకుంటుంది అన్నాడా లేదా? ఇంత స్పష్టంగా బైబిల్లో రాసినటువంటి మాటలు ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు వచ్చి చక్కగా బోధిస్తే ఆయన్ని పట్టుకుని అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అంటున్నారు ఈ జనము, లోకం, క్రైస్తవ జనాంగం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాని వ్యర్థమైన ఆరాధన చేస్తూ దేవుడెవరో సరిగ్గా అర్థం చేసుకోకుండా, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, అర్థమయ్యేలాగా చెప్తేనేమో మంద తప్పు అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి పిల్లరా, భక్తుడైనటువంటి యోబు జీవితంలో ఆయన ఒక మాట అంటాడు. ఆ స్నేహితులందరూ వచ్చి ఆ యోబు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, యోబా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. ఎస్, నా భక్తి నాకు ధైర్యం పుట్టించిందే కాబట్టి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాను. యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏ విషయంలోనూ కూడా యోబు అతడు దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్కరోజు కూడా అనలేదంట. అదే చాలు, ఆ సాక్ష్యం చాలు, గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, నీ హృదయాన్ని మండించే సువార్త యొక్క వెలుగులో నువ్వు నడు. నీకు ఉజ్జీవాన్ని కలిగించే వాక్య ఉపదేశంలో ఎదుగు. నిత్య నరకాన్ని నుండి తప్పించబడి నిత్య జీవంలోనికి నడిపించే వర్తమానంలో కొనసాగు. నీ ఆత్మీయ జీవితంలో ఆగిపోవద్దు, సాగిపో. అవునా కదా? ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో అడ్డొచ్చింది ఎర్ర సముద్రం. మోషే వెళ్ళాడు, ఆలోచించాడు, దేవునితో ఆలోచించుట. ప్రభు అన్నాడు, ఆగిపోక మోషే సాగిపో అన్నాడు. అవునా? సాగిపోదును, ఆగిపోను నేను. పాడదాం. ఆగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను
తిరిగినను గ్లోరీ నా సహాయకుడు నా కాపరి యేసే నా సహాయకుడు నా కాపరి యేసే హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం నాదు కేడెమో నా కోటయు యేసే నాదు కేడెమో నా కోటయు యేసే పాడదాం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 సాగిపోదామా ఆగిపోదామా బైబిల్ చెప్తుంది సాగిపోమని మోషే సాగిపో అబ్రహమా సాగిపో అబీమెలెకు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎవరిని నేనేం చేయలేరు సాగిపోనాడు కీడు వెనక మేలు దాచుంచాడు సాగిపో హల్లెలూయా ఏం మేలయ్యా మా ఆవిడని తీసుకెళ్ళిపోయాడు అబీమెలెకు రాజుగారు తీసుకెళ్ళిపోయాడయ్యా ఏం మేలయ్యా బాబు ఏంటైనా అంతా మంచిగా జరుగుతుందన్నావు రాజులు నీలోంచి వస్తారన్నావు యాజకులు నీలోంచి వస్తారన్నావు ఏందైనా ఇట్టయిపోయింది నా జీవితం అయ్యో మా వాళ్ళందరూ తిడుతున్నారు నాయన అసలు దేవుడిని నిజంగా పిలిచాడా పిలిస్తే నీకు ఇదేంద్రా నాయన అబ్రామా ఏంద్రా ఈ బతుకేంద్రా అని తిడుతున్నారు నాయన ఏం చేయను ఆయన నా తల ఎక్కడెట్టుకొని అన్నడా అనలా మనమైతే అనేస్తాం ఎన్ని మాటలు అనేస్తామో దేవుణ్ణి కానీ అబ్రహాం ఒక్క మాట కూడా మాట్లాడలేదు నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు నా శ్రమల్లో నా వ్యాధులు నా బాధల్లో నా కష్టాల్లో నా ఇరుకుల్లో నా ఇబ్బందులు నా దేవుడు నన్ను కాపాడుతాడో హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగా నిజంగా చూస్తుంటే నాకు కళ్ళు చెమర్చినాయి ఆ లోతు అనేక మార్లు అబ్రహాంని అన్య వెళ్ళిపోదాం రానియా ఎందుకు ఈ బాధలు ఈ కష్టాలు ఎందుకని మనగా వెళ్ళిపోదాం రానియా బాబాయ్ వెళ్ళిపోదాం రా బాబాయ్ చిన్నానా వెళ్ళిపోదాం రా చిన్నానా అంటున్నాడు అరే దేవుడు పిలిచాడు ఆయనే చూసుకుంటాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక నిజంగా గొప్ప దేవుడు పిల్లారా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం ఆమేన్ హల్లెలూయా సో పరలోక రాజ్యం అనేది మీలోనే ఉన్నదని బైబిల్ చెప్తుంది మనలను ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మనలను ఒక రాజ్యముగా చేసి ఉన్నాడు అవునా కదా ఏ శాఖకు నీవు చెందినవాడవు కాదు యేసు ప్రభు ప్రార్థనలో ఏమని చెప్పారు నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు ఈ భూమి మీద ఎన్ను నెరవేరునుగాక మనుష్య కుమారుడు తన రాజ్యముతో ఈ భూమి మీదకు వచ్చినప్పుడు హల్లెలూయా ఆయన ఒక మాట అన్నాడు విశ్వాసము నేను కనుగొందునా అన్నాడా లేదా నా రాజ్యంతో నేను వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు కనుగొందునా అంటే ఖచ్చితంగా విశ్వాసము యొక్క పితరుడైనటువంటి అబ్రహాము యొక్క రాజ్య సంతానం కనుక భూమి మీద ఉంటే ఖచ్చితంగా విశ్వాసాన్ని ఆయన కనుగొంటాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక అయినా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమన్నాడంటే విశ్వాసులకు తండ్రి అబ్రహామే కానీ విశ్వాసమునకు కర్త యేసు ప్రభు అన్నాడు దానిని కొనసాగించేవాడు దేవుడు అన్నాడు నువ్వు నేను చేయలేము ఆ పని మన వల్ల కాదు నాకు విశ్వాసం ఉంది ఆవగింజ ఏంటి
ఏం గింజ అది? నేను చెప్పాను ఆవగింజని, ఇంకో గింజ మీరు చెప్పండి. ఏం గింజమ్మా? ఏదో గింజ చెప్పండిలా, దానికంటే కొంచెం పెద్దే. గోధుమ గింజ. దేవునికి స్తోత్రం కలుగా. ఇంకే గింజ తెలియట్లేదా మీకు? పెద్ద గింజ చెప్పండి, ఇంకో గింజ. నారింజ గింజో ఏదో గింజ చెప్పండి. దానికి ఇంకా ఆవగింజ కంటే ఎక్కువ ఉందన్నాను నాకు. హల్లెలూయా. పనస గింజ. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కాబట్టి మరి నీకు ఎంత విశ్వాసం ఉన్నా దానిని నువ్వు కొనసాగించలేవు. కానీ కొనసాగించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ఆయన నీలో ఉండి నీ విశ్వాసాన్ని ఆయన కొనసాగిస్తాడు. నీ ఎప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం, మనం కొనసాగించలేము. కానీ కొనసాగించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మరి చూడండి, ఆయన రాజ్యము ఎక్కడ ఉన్నది? పట్టుకున్నారా అంటున్నాడు ప్రవక్త. త్వరలోనే ఈ లోక రాజ్యాలన్నీ కూలిపోబోతున్నాయి. దేవుడే స్వయంగా ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యానికి రానివి నువ్వే అంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి నీకు ఏ పథకాలు ఇప్పుడు అవసరం లేదు అమ్మా. ఆయన ఏర్పాటు చేసే రాజ్యంలో అమ్మ ఒడి, ఇంకేంటి అయ్యి, డోక్రా, ఇంకేంటి పథకం, ఏం పథకం కదా, వైఎస్ఆర్ చేయూత, 3 గ్యాస్ బండ్లు. డబ్బులు పడుతున్నాయమ్మా బ్యాంకులో? ఎక్కడ పడతాయి? ఆడు బొంద ఎక్కడ ఇస్తాడు? బ్యాంకులో డబ్బులు పడతాయా? ఆడ ఫ్రీగానే ఇవ్వచ్చు కదా. హల్లెలూయా. ఈ పథకాలు మనం వేసే రాజ్యంలో ఉండవు. మరి అలాంటి రాజ్యం మాకెందుకంటారా? మానేయండి. పథకాలు లేని రాజ్యాలు మాకు వద్దయ్యా అంటే మానేయండి. యేసయ్య స్థాపించే రాజ్యం పథకాలు లేని రాజ్యం. ఆయన ఏ స్కీములు పెట్టడండి. అసలు హాస్పిటల్లే ఉండవు అక్కడ. అయ్యో జ్వరం వస్తే ఎలాగ అయ్యారు అంటవా? అసలు నీకు జ్వరం వస్తే కదా. ఆమేన్. హల్లెలూయా. ముసలితనము లేని రాజ్యం, పళ్ళు కట్టించుకోని రాజ్యం. ఒక్క పన్ను కోసం వెళ్తే 6,000 అడిగాడు. ఒక పన్ను రిపేర్కి అమ్మా, రిపేర్కి 6,000 అడిగాడు. మరి ఏ రిపేర్ లేకుండా మంచి స్వచ్ఛమైన పన్ను నీకు 32 ఇచ్చాడా? 32 ఇంటూ 6 కొట్టండి. 32 ఇంటూ 6,000 ఎంత? 90,000. కొట్టుబావా, 1,92,000 రూపాయలు రిపేర్కి అవుతుంది. రిపేర్కి నీ 32 పళ్ళుకి రిపేర్ చేయాలంటే 1,92,000 అవుతుంది. ఒరిజినల్గా వేసుకోండి, పోనీ ఒరిజినల్గా పన్ను 10,000 వేసుకున్నా 3,20,000 రూపాయల స్వచ్ఛమైన పళ్ళు నీకు ఇచ్చాడే. ఇప్పుడు తినేటివే కానీ నువ్వు ఎప్పుడైనా వేసేగెట్టవా? ఓ కరకరలాడిచ్చేయడమే కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3,20,000 రూపాయల స్వచ్ఛమైన ఖరీదైన పళ్ళు మనకి ఇచ్చాడు కదా. హల్లెలూయా. మరి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప రాజ్యాన్ని మనకి సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం ఎరుగుదుము. పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? నీలోనే ఉన్నదని ప్రవక్త చెప్పాడు. ప్రభు చెప్పాడు, నీ మధ్యలోనే ఉన్నదని. ఆమేన్. కాబట్టి మనము ఒక పరలోకపు వాతావరణమును సిద్ధపరచాలి. మానవ కల్పిత బోధలను, మానవ కల్పిత రాజ్యములను త్వరలోనే పతనమైపోబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఇప్పటికే ఎక్కడ చూసినా మత కల్లోలాలు, రాజకీయ వివాదాలు, ఎక్కడ శాంతి అనేది, ఎక్కడ ఏ కోశాన, ఏ దేశంలోని, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా పోయింది. అవునా కదా? ఎక్కడన్నా సమాధానం ఉందంటే ఎక్కడ కూడా సమాధానం లేదు. కానీ సమాధానము కలిగిన రాజ్యము, నీతి కలిగిన రాజ్యము, ప్రేమ కలిగిన రాజ్యాన్ని దేవుడు త్వరలోనే ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా మాత్రమే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించుతున్న కాలంలో ఆనాటి ప్రజలు యేసు క్రీస్తు ప్రభు భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించుతున్నాడనే తలంచారు. అంటే భూమి మీద ఒక రాజ్యాన్ని నేను స్థాపిస్తున్నాడు అని, నా రాజ్యాన్ని నేను స్థాపిస్తున్నాను అని చెప్పేవాడు ప్రభు ఎప్పుడు కూడా. నేను ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఓహో యేసు ప్రభు కూడా ఇక్కడ ఒక భూమి మీద ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపిస్తాడేమో అని అందరూ అనుకుంటా, ఆనాట ఈనాట అనుకుంటుంటే ఆ మాట ఎక్కడికి వెళ్ళిందంటే బరబ్బా దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? బరబ్బా దగ్గరికి వెళ్ళింది. బరబ్బా దగ్గరికి వెళ్ళేటోడికి బరబ్బా ఏమనుకున్నాడంటే, అబ్బబ్బా మనకు తగినట్టు దొరికాడు, జోడి దొరికాడు, మన దగ్గర ఏమో కండబలం ఉంది, కానీ ఎవడ కూడా మా కూడా రావట్లేదు. వీడికి ఏ బలం ఉంది? కండబలం ఉంది, కత్తి ఉంది, గుర్రాలు ఉన్నాయి, కానీ వెనకాల జనం లేరు. ఎందుకంటే ఎవడన్నా వీడు కూడా వచ్చినా వీడికున్న కోపాన్ని బట్టి కండను బట్టి ఏసి పెట్టి ఒకటి కొడుతుంటే ఊరు బాబా అందరూ పారిపోతున్నారు. వీడు కూడా జనం లేరు. కానీ ఏసై కూడా ఆయనకి కత్తి లేదు, కండ లేదు, జనం మాత్రం ఫుల్గా వచ్చి అన్నారంట. చూశాడు ఒకరోజు ఏసై దగ్గరికి వెళ్ళేప్పుడు, ఏసయ్యా గాడ్ బ్లెస్ యూ అన్నాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. బరబా ఏంటి ఎలాగొచ్చావు అన్నాడు. ఏం లేదు ప్రభా, ఏదో రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చావంట కదా నువ్వు అండ్ ఎస్ అన్నాడు. అయితే ఓ పని చేయి, నువ్వు రాజ్యాన్ని స్థాపించు, ఏంటి నీకు నేను సహకారం చేస్తాను, నీ దగ్గర మంది బలం ఉన్నది, నా దగ్గర కండబలం ఉన్నది, కత్తి కూడా నా దగ్గర ఉన్నది, నేను కత్తి పట్టుకున్నా అంటే ఎరదీసేస్తాను అన్నాడు. బరబా కత్తి పట్టుకున్నాడు, కత్తితోటి చచ్చిపోతాడు అన్నాడు. అదేంటి ఆయన, దేవునికి స్తోత్రం కలుగా. కత్తి పట్టుకుంటే కత్తితోటి చచ్చిపోతాడా? మరి ఎలాగా అన్నాడు. నువ్వు కత్తి కాదు, నేను రాజ్యం స్థాపించేది కత్తితో కాదు, ప్రేమతో నా రాజ్యాన్ని స్థాపిస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను స్థాపించబోయే రాజ్యము ప్రేమతో స్థాపిస్తాను. కత్తి పట్టుకొని కత్తి యుద్ధం చేసి నేను స్థాపించిన రాజ్యాన్ని. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే నువ్వు నాతో చేయగలవా, నా పార్టీలోకి రావా అన్నాడు. రానన్నాడు. నీకోసం అవసరమైతే నా ప్రాణం ఇస్తాను తప్ప నీతో చేయగలిపి నీ పార్టీలో టికెట్ నేను కొన్నాడు. వింటున్నారా? హల్లెలూయా. ఇచ్చిన మాట ప్రకారం బరబ్బా కొరకు యేసుప్రభు ప్రాణం ఇచ్చేశాడు. నేను కొడతానులే చప్పట్లు. హల్లెలూయా. మాట ఇచ్చాడా లేదా? బరబ్బా నీకోసం అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తాను తప్ప నేను నీతో కలవనన్నాడు. ఆ రోజు ఎవరు ప్రాణాన్ని అడ్డుపెట్టి బరబ్బా విడుదలకు వచ్చాడు? అవును, యేసుప్రభు ప్రాణం అడ్డుపెట్టి ఆయన సిలువేసేయండి, బరబ్బాను వదిలేండి, దొంగోడు కోరుకున్నాట. ఇవాళ నిన్న ఇప్పుడు దొంగోడి కంట ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారంట. చూడలేదు మీరు? ఎక్కడ మనుషులు ఎక్కడ ఉన్నారు మీరా? ఒక దొంగ అంట అతను. ఎవరో ఒక దొంగ. చూసావా అనిష? నువ్వు చూడలేదా? చూడలేరా? ఎక్కడ ఉన్నారు మీరు? లక్షల్లో ఉన్నారంట ఫాలోవర్స్ ఆయనకి. ఎవరికి? ఒక దొంగకి లక్షల్లో ఉన్నారంట ఫాలోవర్స్. ఇప్పుడు ఆ లక్షల మంది ఫాలోవర్స్ కూడా, అయ్యా మేము ఓట్లేస్తాం, మీరు ఎలక్షన్లో నెగ్గి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగా. నిజమే, త్వరలో ఆ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. కానీ మన యేసే అన్నాడు, ఆ దొంగ బరబ్బా కొరకు నేను నా ప్రాణాన్ని ఇస్తానన్నాడు. చెప్పినట్లుగానే ప్రాణాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. కాబట్టి చాలా టైం అయిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా వాక్య ప్రత్యక్షత ఈరోజు వధువుకు రావాలి. ఆమేన్. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒక్క మాట చదివేసేయండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 6 వాక్యాలు చదివండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 6 వాక్యాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకి, ఆసియాలో ఉన్న 7 సంఘాలకా, బగ్గేసంలో ఉన్న 10 సంఘాలకా? ఆసియాలో ఉన్న, ఆసియా ఖండం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 సంఘాలు, ఎఫెసు మొదలుకొని లవొదికయ వరకు ఉన్నటువంటి 7 సంఘాలకి శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడు సర్వాధికారియు, 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి
ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతినైనా యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను అద్దుగా అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరో? అయ్యో మళ్ళీ మొదలుకు వచ్చారు ఇంట్లో. అంతా అయినంట ఏమైందండి అన్నాడంట. అలాగుంది నా పరిస్థితి ఇప్పుడు దాకా. పరలోక రాజ్యం ఎదురా నాయనంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని చూసే కంటే అసలు పరలోక రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదురా నాయన. పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడే నేను ఉంటాను. నేను ఎక్కడుంటే అక్కడే అదే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇక్కడికి రావాలంటే మనం కొట్టుకుంటుంటే ఆయన వస్తాడా? మనం తిట్టుకుంటుంటే ఆయన వస్తాడా? చెప్పండి. అదనమాట. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్న చోట సంఘముగా కూడుకున్నప్పుడు అక్కడ ఐక్యత కలిగి ఉంటే ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? దేవునికి స్తోత్రం. ఉదాహరణకి ఏదేను తోటలోకి ఆదాము అవ్వలో హాయిగా బతికినంతకాలం యేసయ్య సాయంత్రం పొద్దున సాయంత్రం సెండుపోటలు వచ్చేసి ఆశీర్వదించేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. అర్థమైందా? ఎప్పుడైతే పాపం ప్రవేశించి ఎడమొఖం పెడమొఖం పెట్టుకున్నారో ఇంకా అక్కడి నుంచి వాళ్ళని ఇద్దరిని ఆ ఏదేను తోటలోంచి గెంటేసి రావడం మానేశాడు. అవునా కదా? ఎందుకు అలా జరిగింది? ఈరోజు సంగమా గుర్తించండి. ఈరోజు పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉండాలంటే, మన మధ్యలోనే ఉండాలంటే అందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడే ఆ పరలోకం అనేది మీ మధ్యలోనే ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన రాజ్య వారసులుగా మనం అవ్వాలంటే ఆయన మనలను ప్రేమించి ఏం చేశాడంటే ఒక రాజ్యంగా చేశాడంట. ఆ రాజ్యమే పరలోక రాజ్యము. మనమందరము కలిస్తేనే పరలోక పట్టణము. ఆమేన్. హల్లెలూయా. ఆ పట్టణానికి నీవే రాణివి, పరిపాలించేది నీవే. కనుక దేవుని రాజ్యము, ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? దేవుని రాజ్యము ఎక్కడ ఉంది, ఎప్పుడు వచ్చును అనే దానికి ఆన్సర్ వచ్చిందా లేదా? ఎక్కడ ఉందంటే మన మధ్యలో ఉంది. ఎప్పుడు వస్తుందంటే నువ్వెప్పుడు సమాధానంగా ఉంటావో, నువ్వెప్పుడు ప్రేమ కలిగి ఉంటావో అప్పుడే వచ్చేద్దు నీ మధ్యకి. అర్థమైందా సబ్జెక్టు? హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. అందరూ లేచి నిలబండి. ప్రార్థన చేశాక పీతాని మరియమ్మ గారు ఏర్పాటు చేసిన ఆ ప్రేమ విందుని స్వీకరించి భోజనాలు చేసి వెళ్ళండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా రాజ్యము లోక సంబంధమైనది కానీ కాదంటివే. నా రాజ్యము లోక సంబంధమైనది కానీ కాదంటివే. నా శాలేమో రాజా స్థాపించితివే నీ బలముతో ప్రేమ రాజ్యం. నా శాలేమో రాజా స్థాపించితివే నీ బలముతో ప్రేమ రాజ్యం. మార్పులేని నీ కృపతో నా ప్రభువా మార్చితివే నీ రాజ్య పౌరునిగా. మార్పులేని నీ కృపతో నా ప్రభువా మార్చితివే నీ రాజ్య పౌరునిగా. స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా. స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా. నాలో నీ ఉండగా నీలో నేనుండగా ఇక నేనేలా భయపడుదును. నాలో నీ ఉండగా నీలో నేనుండగా ఇక నేనేలా
భయపడుతును స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. పిల్లరా, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడున్నదని యేసు ప్రభు వారిని శిష్యులు అడిగితే, పరలోక రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదురా నాయన, అది మీ మధ్యలోనే ఉన్నది అని యేసయ్య చెప్పినటువంటి మాటలకు అర్థం చక్కగా ప్రవక్త వారు వివరించారు. కనుక మరి నిజంగా చూడండి, ఒక చిన్న పొరపాటు, మోషే గొప్ప ప్రవక్త, మోషే చేసిన చిన్న పొరపాటు వలన కనానులో ప్రవేశించకుండా ఆపేశాడు దేవుడు. ఎంత గొప్ప ప్రవక్త! 20 లక్షల కాల్బలాన్ని, ఇజ్రాయేల్ యొక్క ప్రజలను 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో నడిపించిన గొప్ప ప్రవక్త మోషేనే కనాన్లోకి వెళ్ళొద్దురనైనా ఆప్ చేశాడు. మోషే చేసిన చిన్న పొరపాటు దేవుని ప్రజలను ఏం చేశాడు? ఆయన తిట్టాడంతే. ద్రోహులారా అని ఒక్క చిన్న మాట, అది ద్రోహులారా అని దేవుని ప్రజలను దూషించినందుకు, తిట్టినందుకు, మోషే నా పిల్లల్ని అంత మాట అంటావా, నువ్వు అక్కడికి వెళ్ళావు. మరి ఈరోజు పరలోక రాజ్యంలో అడుగు పెట్టేయాలనుకుంటున్నావు, మరి తిడుతున్నావా నీ సహోదరిని? నువ్వు వెళ్తావు అనుకుంటున్నావు పరలోకం? ఎవరైనా సరే, నేను కానీ మీరు కానీ, నేనైనా మీరైనా ఒకటే. దేవుని దృష్టిలో నేను గొప్పవాడిని, మీరు తక్కువోళ్ళు కాదు. మీరైనా నేనైనా, మిమ్మల్ని నేను తిట్టినా, నన్ను మీరు తిట్టినా పరలోకం వెళ్ళే అవకాశం, ఛాన్స్ లేదు, గుర్తుంచుకోండి. ఎందుకు తిట్టుకుంటున్నారో తెలీదు. ఎట్టి పరిస్థితుల్లో తిట్టుకోవద్దు. కనీసం చూడడానికి అవకాశం ఇమ్మన్నాడు మోషే. అయితే ఎక్కు, ఆ కొండ ఎక్కు, ఆ పిసక కొండకి వెళ్ళు, ఆ పైకి ఎక్కు, కనబడతా, చూసి వచ్చే అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప ప్రవక్తనే దేవుడు కణాల్లో అడుగు పెట్టకుండా చేశాడే. ఈరోజు పరలోకం వెళ్ళిపోవటం అంత ఆషామాషి కాదు. కానీ చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ రాజ్యాన్ని, మనం ఆ వాతావరణాన్ని మనం కల్పించుకుంటేనే, మన ప్రవక్త చెప్పినట్లుగా దేవుని సంఘమే ఒక చిన్న పరలోక రాజ్యం అన్నాడు. మరి ఆ పరలోక రాజ్య వాతావరణం ఇక్కడ లేకపోతే మనం పరలోకం వెళ్ళటం అసాధ్యం. కాబట్టి అందుకే అన్నాడు, 20 లక్షల్లో ఇద్దరే అడుగు పెట్టారు అక్కడ, అందుకే 10 లక్షల్లో ఒకరు అన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం చేసే భక్తి ఎంతవరకు కరెక్టో ఆలోచన చేసుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో దేవుడి మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్ముడిగా మనతో మాట్లాడుతున్నాడు. నాలో ఏమన్నా ఉంటే నేను సరి చేసుకోవాలి, మీలో ఏమన్నా ఉంటే మీరు సరి చేసుకోవాలి. మనలందరినీ సక్క చేయటానికి, సరి చేయటానికి దేవుని యొక్క వాక్యం మన యొద్దకు పంపించాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ప్రభువైన యేసు నీ గన్నామానికి స్తోత్రాలు నాయనా. దేవుని రాజ్యము ఎక్కడుంది, ఎలా వస్తుంది అనే విషయంలో ప్రభా కొన్ని నిమిషాలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. మా జీవితాల్లో ఏమైనా తప్పిదాలు ఉంటే దయతో వాటిని మాకు బయలుపరిచి వాటిని సరి చేసుకునే అవకాశం మరొకసారి మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఎందుకంటే ఇంత భక్తి చేసి మేము నీ రాజ్యాన్ని కోల్పోతే నాయన, దానికంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు ప్రభా. అలా కాకుండా మేము తప్పకుండా నీ రాజ్యంలో ఉండాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభా, మేము ఏ విధంగా ఇంకా భక్తి చేయాలో, ఏవేవి మేము విడిచిపెట్టాలో నాయన, ఎలా మేము సిద్ధపడాలో, మేము ఈ భూమి మీద సిద్ధపడడానికి ఒక చక్కటి వాతావరణం మాకు కలగ చేయండి. మాకు నేర్పించండి, మేము నేర్చుకుంటాం ప్రభువా. మాకు చెప్పండి, మేము విధేయులం అవుతాం నాయన. మేము తప్పనిసరిగా లోబడతాం ప్రభువా. మాకు నేర్పించండి దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు బలపరచండి. ఇక్కడున్న పురుషులందరినీ మీరు ఆశీర్వదించండి, ఇక్కడున్న స్త్రీలందరినీ మీరు దీవించండి. యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహ వయసు వచ్చిన వారు ఉన్నారయ్యా, వారికి వివాహ సంబంధాల విషయాల్లో కార్యాలు జరిగించండి. వివాహాలు జరిగినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా, వారికి ఇంకా గర్భఫలాలు లేవు ప్రభా, వారి గర్భాలు తెరవండి. చదువుకున్న మంచి చదువులు చదువుకున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారికి ఉద్యోగాలు లేవు ప్రభా, నీ చిత్తమైతే వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి.
ఆయన అనారోగ్యంతో వచ్చిన బిడ్డలు ఉన్నారయ్యా, వారికి ఆరోగ్యాలు దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. ఈరోజు నూతనంగా వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని కూడా దీవించండి. ఇదిగో బ్లెస్సీ పాలకొల నుంచి తన బిడ్డలను తీసుకొచ్చింది నాయన. ఈరోజు వాక్యం విని ఆ బిడ్డలిద్దరూ తమ జీవితాలను సరి చేసుకొని చక్కగా మంచి నాయన బిడ్డలుగా వాళ్ళు ఆయుత్తపడడానికి, నీ రాజ్యంలో వారసులు అవడానికి, వాళ్ళు కూడా రక్షణ పొందడానికి అవకాశం దయచేయండి. ప్రభా నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నాయన విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రశస్త సహోదరులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మేరీ మాత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమె చాలా కష్టం, పని బాగా ఎక్కువ ఉంది ప్రభా. ఆ తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి, బలమును దయచేయండి. మరి ఆ పనిలో స్థిరపడాలా వద్దా అక్కడ మీరే తెలియచేయండి అయ్యా. ఆ సహోదరిని దీవించండి, తను ఆశీర్వదించండి, బలపరచండి. సోనాల్ని బ్లెస్సింగ్ జ్ఞాపం చేసుకోండి. ప్రభా నీకు స్తోత్రాలు, వందనాలు. సాక్ష్యాలు చెప్పిన సహోదరుని కూడా దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించమని అయ్యా నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా నీ రాకడ ఆలస్యమైతే మరలా ప్రభా వచ్చే వారంలో ప్రభు నీ సన్నిధిలో పాల్గొనే కృపా ధన్యతను మాకు దయచేయమని ఆయన ప్రేమింది ఏర్పాటు చేసిన పేతాని ఆయన ఇదిగో ప్రభా మరియమ్మ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వించి మీరు బలపరచమని ప్రభా నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేయమని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలుపంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.